జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండి. మన చుట్టుపక్కల ఉన్న క్రిస్టియన్స్ మనకి కేకో వాళ్ళ స్వీటో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తారు. తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు మనం ఏదైనా తిరుపతి ప్రసాదం ఇచ్చినా, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఇచ్చినా వాళ్ళు తినరు. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి చర్చిలల్లా అని మనల్ని రమ్మని ఇన్వైట్ చేస్తారు. అదే మనం ఎప్పుడన్నా మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, గుళ్ళో ఏదైనా అన్నదానం అయినా రమ్మనంటే రారు. మరి ఎందుకు రారు అంటే వాళ్ళ దృష్టిలో హిందూ దేవీ దేవతలంతా సాతాను అంటే రాక్షసులు, వాళ్ళని నమ్ముకుంటే నరకానికి పోతారు. అదే జీసస్ని క్రిస్టియానిటీని నమ్ముకుంటే క్రిస్టియన్స్ అందరు స్వర్గానికి పోతారు. ఏ పాపమన్నా చేయని, వాడు రేప్ చేయని, మర్డర్ చేయని, క్రిస్టియన్ అయితే చాలు బ్యాప్టిజం తీసుకుంటే వాడు స్వర్గానికి పోతాడు అనే మూర్ఖపు నమ్మకంలో వాళ్ళు బ్రతుకుతారు. బ్రిటిష్ క్రిస్టియన్లు మన పూర్వీకుల మీద చాలా దౌర్జన్యాలు చేసిండ్రు, అది గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు మీద ఎంత కోపం అంటే గిరిజనులను వాళ్ళ కోసం నిలబడతాడా, మన్యం ప్రజల కోసం నిలబడతాడా అని ఒక బుల్లెట్ తోనే ఎవరైనా చచ్చిపోతారు. కానీ అట్లాంటిది ఆయన మీద 100 గుళ్ళు పేల్చారు. అంటే ఎంత ద్వేషం, ఎంత పగ ఉంది చూడండి బ్రిటిష్ క్రిస్టియన్స్ కి. మళ్ళీ ఇంకెవరిని కట్టబ్రహ్మని ఏమంటాడంటే, ఒరే తెల్ల కుక్క, నారు పోసావా, నీరు పోసావా, నీకెందుకు గట్టాలరా మేము చిస్తూ అని అంటే ఆయనను ఉరికంబం ఎక్కిస్తాడు. ఝాన్సీ లక్ష్మీబాయిని అయితే సజీవ దహనం అయినా కూడా మంచిదే గాని నువ్వు బతికుండకూడదు అన్నంత పగ పెట్టుకుంటారు ఆమె మీద. సుభాష్ చంద్రబోస్ శవం కూడా దొరకనీయకుండా చేస్తారు. రామ్జీ గోండుని రజాకర్లు బ్రిటిషర్లు కలిసి ఆయనను పట్టుకొని ఆయనతో పాటు ఉన్న 1000 మందిని ఒక చెట్టుకి ఉరేస్తారు. అంటే ఇట్లా ఇంతమంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన మన పూర్వీకుల పట్ల మనకు కూడా అభిమానం ఉండాలి కదా. మరి వాళ్ళ వారసులుగా మనం ఇంత గలీజ్గా వీళ్ళు ఇచ్చిన కేకులకు నోరెళ్ళ పెట్టి సిగ్గు శరం ఇడిచిపెట్టి తింటామా? తినొద్దు కదా. వాళ్ళని దగ్గరికి రానియద్దు, వాళ్ళ దగ్గరికి మనము కూడా పోవద్దు. అయితే బ్రిటిషోడు 200 సంవత్సరాలు భారతదేశం మీద లూటీ చేసినా, ఏం చేసినా ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చలేకపోతున్నామని భావించి వాడు ఏమని ప్లాన్ వేసిండంటే, ఈ దేశంలో ఉన్నోళ్ళతోనే వీళ్ళను మత మార్పిడి చేస్తా, అంటే మనలతోనే మన కన్ను పొడిపించుకోవడం కోసం మన వాళ్ళనే క్రిస్టియన్లుగా మతం మార్చి వాళ్ళ చేత మళ్ళీ మనల్ని మత మార్పిడి చేయించి ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేద్దామని పగబెట్టుకొని ఉన్నది బ్రిటిష్ క్రిస్టియన్ మతం. కాబట్టి మన పూర్వీకులు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించండి. క్రిస్మస్ కి క్రిస్టియన్లకు దూరంగా ఉండండి. వాళ్ళ దగ్గర ఏమైనా షాపులు ఉన్నా కూడా కొనుక్కోకండి. వాళ్ళని ఆర్థిక బహిష్కరణ చేయండి. ఎందుకంటే క్రిస్టియన్లందరూ భరతమాతను అసహించుకుంటారు, క్రిస్టియన్లందరూ భారతదేశాన్ని అసహించుకుంటారు. క్రిస్టియన్లు చాలా మంది కూడా భారతమాతకి జై అనరు. వాళ్ళు అంటారు, పాస్టర్ అనేవాడు ఒకడు ఉంటాడు, భరతమాత భరతమాత అంటారు కదా, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అట, వాడిని ఏ చెప్పుతో కొట్టాలి మనం? కాబట్టి వీళ్లకు మన మీద, మన దేశం మీద, మన ధర్మం మీద ద్వేషం. మనతో ఎందుకు మంచిగా ఉంటారంటే మనల్ని మత మార్పిడి చేసి మనల్ని గొర్రెలుగా చేయాలి కాబట్టి మనతో మంచిగా ఉంటారు. ఇంటర్నల్ గా వీళ్లకు మన హిందూ ధర్మం అన్నా ద్వేషమే, మన భారతదేశం అన్నా ద్వేషమే. మన దేవాలయాలంటే అక్కడ సాతాను ఉంటాడు అనేది పిల్లలకు కూడా నేర్పించుకుంటారు వాళ్ళ పిల్లలకు. జాగో హిందూ జాగో, బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ, బీ ఏ హిందూ. జై హింద్, జై భారత్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.